నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. సుమారు 1000 కోట్ల రూపాయల నిధులతో ఏఎంఆర్పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల లైనింగ్, మరమ్మతు పనులను చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఏఎంఆర్పీ ఆయకట్టు పరిధిలోకి వచ్చే కనగల్ మండల కేంద్రం సమీపంలోని మైలసముద్రం చెరువు వద్ద సాగునీటి పరిస్థితిని మంత్రి కలెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంవత్సరం అన్ని గ్రామాలకు సాగునీటిని ఇవ్వడం జరిగిందని, ఏఎంఆర్పీ కింద సుమారు 2,20,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీటి ఇచ్చామని, అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న పంట పొలాలన్నిటికీ పంట కోత వచ్చే వరకు సాగునీటిని అందిస్తామని, అందువల్ల రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాన కాలువ లైనింగ్ చేపట్టేందుకు 850 కోట్లు, మరో 350 కోట్లతో డిస్ట్రిబ్యూటరీ మరమ్మతులకు టెండర్లు పిలవనున్నామని, లైనింగ్ కార్యక్రమం 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. సంవత్సరం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లో కంప చెట్లు తొలగించేందుకు తన సొంత నిధులతో 90 లక్షలు వెచ్చించి తొలగించడం జరిగిందన్నారు. అలాగే ఎంత అవుతుంది? సురేష్ ఎక్కడ? Somebody is not working, not lifting my phone also, and PA గారు వేసిన అక్కడ ఏరియా రైతులు వేసిన D37 50,000 acres ఉన్నపల్లి రాజశేఖర రెడ్డి గారు తీసుకుని డిస్ప్యూట్ అక్కడే ఫౌండేషన్ వేయించాం. ఆయన ఫోన్ ఎత్తాడు, కరెక్టేనా? మనం ఎందుకు చెప్తున్నాం మేడంకు? అజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు ప్రాబ్లం అజయ్ కుమార్ కాదు, మేడం కెన్ టేక్ యాక్షన్, మేడం విల్ సరెండర్. పక్కకున్న ఆయనకు అడిషనల్ ఛార్జ్ ఇవ్వండి. లాస్ట్ టైం ఎక్కువ ఉంది, ఈ టైం లాస్ట్ టైం నేనే పూర్పించిన ఆయనకి ఇంట్రెస్ట్ లేదట, కానీ సరెండర్. ఈ ఊర్లో మేడం చెప్పలేను, డిస్కషన్ అయ్యింది సార్. మొన్న టీసీలో మాట్లాడాను సార్, చెప్పారు. ఇప్పుడు త్వరగల్లో కూడా కాలం ఉన్నది, మేలదుప్పలిపి దాని పక్కకు, ఇది చిల్లచనం బాల్సాయ కూడా. ఓకే సార్. ఇంకేం కూడా బాల్సాయ కూడా పోతే పులిమాడి పోతాయి ఆటోమేటిక్. ఓకే సార్. ఫుల్ లెవెల్ పోతుంది. ఇది ఇంట్లో నీళ్ళు ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆపరేట్ అవుతుంది సార్, స్మూత్ ఫంక్షనింగ్ సార్. టోటల్లీ దీనికి 3 స్లూయిస్ ఉన్నాయి సార్. వాటర్ బెటర్ సార్. కింద కుటుంబల్లి గౌరవం ఈ వాటర్ ఏ ఊరికి పోతుంది? లింగోటం వరకు పోతుంది. ఇంకా 25 days వస్తాయి కదా. 25 days వస్తాయి, మళ్ళీ వస్తాయి. మనం ఫుల్ ట్యాంక్ చేసి పెట్టుకుంటేనేమో నెక్స్ట్ ఇబ్బంది ఉండదు. కానీ ఫుల్ ట్యాంక్ చేస్తే ఏమైతే సార్ అంటే నేను చేయమన్నా మేము చేయం కానీ కింద ఇప్పుడు మేడం సర్పంచ్ రమణారెడ్డి బాబు కూడా ఉంది ఇక్కడ అక్కడ దాంతో పాటు రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలాన్ని సరిపోయిన తర్వాత మీరు దాని జోలికి పోవద్దు, మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు రైతులు అందరూ బాగుండాలి, అదే మా గవర్నమెంట్ కోరిక. ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయడం, టేల్ ఎండ్ వరకు ఈజీగా నిలిపోవాలంటే లైనింగ్ ఉంటే తొందర వాటర్ కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తెంపుతున్నారు. అందుకనే లైనింగ్ ప్రపోజల్తో పాటు మెయిన్ కెనాల్ కూడా మీకు తెలుసు 1988లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ అది. రాష్ట్రంలో అంతటా లైనింగ్ అయినాయి. ఉత్తర తెలంగాణలో వరదకాలం 2 సార్లు లైనింగ్ చేసిన 20 years. అందుకని ఆ లైనింగ్ కూడా సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లైనింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం. వచ్చే సీజన్
అది టెండర్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsలోనే కంప్లీట్ చేసే విధంగా దాన్ని 2 పార్ట్ చేస్తున్నాం. ఈరోజు రైతులకు మళ్ళొకసారి చెప్తున్నాను, నేను ఏ ప్రాబ్లం ఉన్నా మీ అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేస్తూ పోవాలని. అలాగే 28th రోజు 4 లిఫ్ట్ ఇరిగేషన్లు పొనుగోడు, నర్సింగ్పట్ల, కంచనపల్లి, అలాగే మన బక్కతాయి కుంట అని టౌన్ పైన ఉంటుంది. ఆ చెరువు నింపితే లిఫ్ట్ ద్వారా నింపితే ఏంటంటే టౌన్లో ఉండే బోర్స్కు గ్రౌండ్ వాటర్ పెరగాలని అదొక 6 కోట్లు లిఫ్ట్ పెట్టడం జరిగింది కెనాల్ పక్కకే. అవి కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయనతో శంకుస్థాపన చేపిస్తున్నాం. వారు అడగగానే శాంక్షన్ చేసిండ్రు. మహిళా సముద్రంతో పాటు టేలెండ్లో వాటర్ కరెక్ట్ వస్తలేదని చెప్పి ఒక్కొక్క 2, 3, 5, 6 గ్రామాలకే తప్ప చాలా గ్రామాల వరకు ఎక్కడ కూడా పంట ఎండిపోలేదు. అయినా సరే ఈరోజు అసెంబ్లీ హాలిడే కాబట్టి కలెక్టర్ గారితో కలిసి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాదాపు ఏఎంఆర్పి కింద ఒరిజినల్ ఆయకట్టు 2,20,000 ఎకరాలు, ఇప్పుడు దాదాపు 2,15,000 వరకు రీచ్ అయింది. మిగతా దాన్ని కూడా ఇచ్చినాం కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి 1 ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే 20 రోజుల్లో 1 month ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్ళు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం 850 crores ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. దాంతోపాటు D37 కానీ మేజర్ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 30 years బ్యాక్ తీసినాయి. అన్ని కంపల్సరీ వెళ్తే ఎవ్రీ సీజన్లో మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ డబ్బులు ఇవ్వదు. రైతులో నేను స్వయంగా పెట్టి ఈసారి కూడా దాదాపు 90 లక్షల రూపాయలు పెట్టి అన్ని డిస్ట్రిబ్యూటర్స్ పైకి వెళ్ళి రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి కెనాల్స్ కూడా లైనింగ్ పెట్టాము. అదొక 350 కోట్ల 350 crores టోటల్గా 1,000 crores పైననే ఈ 1-2 monthsలోనే టెండర్ స్టేజ్కి వస్తుంది.